నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. రాజు బొమ్మంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిమ్మలగడ్డ గ్రామంలో కొన్నాళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పేకాట చిత్తాట శిబిరాలు నడుస్తున్నాయి. పక్కా సమాచారంతో పోలీసులు జూద శిబిరాలపై మెరుపు దాడి చేశారు. 14 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1,95,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. 19 మోటార్ సైకిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. సో మన రంపచోడవరం సబ్ డివిజన్ రాజవమ్మంగి సర్కిల్, రాజవమ్మంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్, కిమిలిగడ్డ గ్రామ శివార్లలో ఈరోజు మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఒక గ్యాంబ్లింగ్ రైడ్ చేయడం జరిగింది. సో ఈ రైడ్లో మనకు అంటే రైడ్లో ఎక్కువ మంది మనకు ఆఫీసర్స్ ఉండాలి అన్న నిమిత్తం మన సిఐ రాజభవన్ గారితో పాటు సిఐ అడ్డతీగల, ఎస్ఐ గంగవరం, ఎస్ఐ అడ్డతీగల అండ్ ఎస్ఐ జడ్డంగి వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మనం మిగతా పోలీస్ మెన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈరోజు సాయంత్రం 4 గంటలకి చేసిన రైడ్లో మనకి 14 మంది పట్టుబడ్డారు. 19 బైక్స్, ద్విచక్ర వాహనాలు 19 దొరికినాయి. సో 14 మంది ఉన్నారు. బైక్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే కొంతమంది పారిపోవడం జరిగింది. సో ఈ బైక్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో డీటెయిల్స్ ఇంకా మేము తీసుకోవాల్సి ఉంది. తీసుకున్న తర్వాత ఫర్దర్ గా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. సో క్యాష్ వచ్చేసరికి 1,95,000 రూపాయల క్యాష్, 14 మంది మనుషులు అండ్ 19 మంది ద్విచక్ర వాహనాలని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరి మీద గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం, సో వాళ్ళ మీద గేమింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసు వేయడం జరుగుతుంది. తదుపరి లీగల్ యాక్షన్ ఏదైతుందో లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఈ ఏజెన్సీ ఏరియా వరకు వచ్చేసరికి నార్మల్గా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, కొంతమంది ఇక్కడ ఆర్గనైజర్స్ ఉండొచ్చు, కొంతమంది ప్లేన్ ఏరియాస్ నుంచి ఆర్గనైజర్స్ రావచ్చు. అంటే ఏంటి, మన కింద ప్లేన్ ఏరియాస్ ఉన్నాయి కదా, అది రాజమండ్రి అవ్వచ్చు, కాకినాడ నుంచి అవ్వచ్చు, కొంతమంది ఆర్గనైజర్స్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చి కొంతమంది గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ నడిపించడం జరుగుతుంది. సో దీనివల్ల వచ్చే ఇది ఒకటి ఇల్లీగల్ అవ్వడంతో పాటు దీనివల్ల వచ్చే మేజర్ నష్టం ఏంటంటే, సో ఇందులో ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో వాళ్ళు లాభపడతారు, ఎవరైతే దీనికి ఫైనాన్స్ చేస్తారో వాళ్ళు లాభపడతారు. కానీ ఇక్కడ ఈ గేమ్ కి అలవాటు పడి బానిసలు అయిపోయిన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు మేజర్ గా. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు నార్మల్ గా కూలి పని చేసుకుంటూ లేకపోతే చిన్న చితక గ్రామీణ వాతావరణంలో వ్యవసాయం చేసుకునే ఉండే ట్రైబల్స్ సో రోజుకి 100-200 సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఈ ఆటల వల్ల కొన్ని వేల రూపాయలు ఒకే రోజు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఒక రోజు రాకపోతే ఇంకో రోజు వస్తుంది అనుకుంటాం. కానీ ముఖ్యంగా జరిగేది ఏంటంటే, ఇందులో లాభపడే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఐదర్ ఫైనాన్షియర్స్ ఉంటారు, లేకపోతే ఆర్గనైజర్స్ లాభపడుతున్నారు తప్ప ఇక్కడ ఉన్న ట్రైబల్స్ కాదు. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు వాళ్ళ ఇంట్లో జీవనోపాధి ఇవ్వలేకపోతున్నారు. సో ఇంట్లో లేడీస్ చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో మనం ఇప్పటి నుంచో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏ వచ్చినా కూడా రైడ్లు చేయడం జరిగింది. ఇంతకు ముందు మనకి అడ్డతీగల లిమిట్స్ లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా దీనికన్నా పెద్ద మొత్తంలో 2,50,000 రూపాయలు అప్పుడు మనం సీజ్ చేసి రైడ్ అవుట్ చేయడం జరిగింది అప్పుడు అడ్డతీగల లిమిట్స్ లో. సో ఇక్కడ నేను రంపచోడవరం పరిధిలో ఉన్న అందరికీ, అంటే అన్ని మండలాల్లో ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీ వరకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే, పక్కా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మా వరకు తీసుకురండి. సో ఎక్కడ జరుగుతుంది, లొకేషన్ ఏంటి, ఎగ్జాక్ట్లీ టైమింగ్స్ ఏంటో మా వరకు తీసుకొస్తే మీ పేర్లు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. సో మీ తాలూకా పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం రైడ్ చేస్తే సో ఇంకొంతమంది ఇంకెవరైనా ఈ లిమిట్స్ లో, అది రాజవమ్మంగి లిమిట్స్ అవ్వచ్చు, లేకపోతే అడ్డతీగల లిమిట్స్ అవ్వచ్చు, దేవపట్నం అవ్వచ్చు, రంపచోడవరం అవ్వచ్చు, మారేడుమిల్లి అవ్వచ్చు, ఈ లిమిట్స్ లో ఏ లిమిట్స్ లోనైనా సరే, గంగవరం లిమిట్స్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఆర్గనైజర్స్ అయినా సరే, ఫినాన్షియర్స్ అయినా సరే ఇక్కడ భయపడాలి. మన దగ్గర గ్యాంబ్లింగ్ యాక్టివిటీ జరిపించాలంటే భయపడాలి. సో ఆ భయం జరగాలి అంటే మనం ఇలాంటి రైడ్స్ చాలా చేయాలి. సో మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే గోప్యంగా మేము ఉంచుతాం, మీ పేర్లు, మీ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచి మేము రైడ్ చేయడం జరుగుతుంది. సో మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తే పక్కగా రైడ్ చేస్తానని అందరూ సభముఖంగా తెలియజేస్తాం.